ఇన్నోళ్ళు ఎవరో చూసినోళ్ళు ఎవరో చూడనోళ్ళు ఎవరో చూడనోళ్ళొద్దు అందరూ చూడాలి. ఇక అటుగానోళ్ళు ఎవరో ఇటుగానోళ్ళు ఎవరో ముసలోళ్ళు ఎవరో ముతుకోళ్ళు ఎవరో చిన్నోళ్ళు ఎవరో పెద్దోళ్ళు ఎవరో అందరికి చెప్తున్నా ఈనండ హో వచ్చిండయ్యా ఈ మాస్ మహారాజ్ బిందాస్ ముచ్చట్లు. ఇక ఇవాళ మీకోసం ఫుల్ బిందాస్ ముచ్చట్లు తీసుకొచ్చిన. ఇక ఇనుకొర్రి దిగు దిగు నాగన్నా దిగరా సుందరి నాగా పగబట్టగా ప్రార్థన నీకే అన్నా నాగన్నా పాలు దాగిపోవేమయ్యా అన్నా నాగన్నా రగులుతోంది మొగిలిపదా బగల మారి కన్నయ్యదా పాములొల్లమయ్యమేమో పాములొల్లము అబ్బు ఏందో నాకు ఇక చూస్తుంటే మొత్తానికే పాములు మారిపోయేటట్టున్నా నేను. ఏంది మాస్ మహారాజు వచ్చేసి బిందాస్ ముచ్చట్లు చెప్తానేమో పాముల గురించి పాటలు పాడతాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తానా. ఏందో రకరకాల విచిత్రాలు జరుగుతున్నాయి దునియాలో. ఏం చెప్పుకోవాలి చెప్పు. మొన్న పాత బస్తీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది. ఇక అక్కడ ఒక ఆటో ఆయన వస్తే ఆపినట. ఏం చేస్తారు మామూలుగా ఆపితే ఓ మిషన్ పెడితే ఊత్తడేమో అని చెప్పేసి అని అనుకుంటారు. ఆయన అట్లా చేయలే. మిషన్ పెట్టగానే ఆటోల నుంచి ఒక సంచి తీసేసిండు. సంచి తీసి ముందు పెట్టి నాగినివో నన్ను అడుగుతారా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్? నేనా సూర్యుడు బిడ్డ నన్ను అడిగితే మాత్రం ఇక పాముతో కాటేపిస్తా. అబుస్ ఓయ్యా ఏంది ఇది? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చెప్పుర్రి? ఇగో డ్రంక్ అండ్ టెస్ట్కి ఆపినప్పుడు తాగి ఊగి అట్లా ఉంటాడు. లేదంటే సార్ ప్లీజ్ సార్ ఏదో అనుకోకుండా గింతంత వేసిన సార్ అని చెప్పుకుంటారు. కానీ అనూహ్యంగా అనుకోకుండా దాంట్లో నుంచి పాము తీసి ట్రాఫిక్ వాళ్ళని బెదిరించింది పోలీసులు. ఇక చూడు అక్కడ గందరగోళం ఆగం అడివి అరే అమ్మ ఏం ఆలోచనలు వస్తానే జనాలకి. ఇక ఇట్లాంటి ఆలోచనలు వస్తే ఏం చేస్తాం మరి మనం? అయినా ఇగో తాగిపోడు తప్పు. ఎందుకంటే నీకు కాదు ఒక్కనికే పక్కన నేను కూడా సేట్ అవుతుంది. అందుకే తాగిపోడే తప్పంటే ఇంకా నువ్వు పావులను పట్టుకొని పోతున్నావు నాయన. ఆటోలో మనుషుల్ని ఎక్కించుకుంటున్నావు, పావులను తిప్పుతున్నావు, అర్థం కావట్లే. మనుషుల్ని ఎక్కించుకున్నా 4 పైసలు వస్తాయి, నువ్వు పావులను తిప్పితే ఏమొస్తాయిరా నాయన. సరే ఇగో గిట్లున్నాయి పరిస్థితులు. జర చూసుకోర్రి ట్రాఫిక్ పోలీసులు, మీరు కూడా జర జాగ్రత్త. ఈడు పావులు తెచ్చి ఇంకోటి సింహాలను తెస్తాడో, ఇంకో పులులను తెస్తాడో, ఇంకోటి ఎలకలను తెస్తాడో, ఎవడేం తెస్తాడో తెలుస్తలేదు. జర జాగ్రత్త. గది కథ. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగారలహరి స్వర్ణ మంజరి రావే రసమాధురి వన్నె కన్నుల చిన్నారి నీ జంట కోరి. తెలుగు పదాలు ఉట్టిపడేలాగా ఎంత చక్కగా ఉంది. ఈ పాటకు చేసిన హీరోయిన్ కూడా అంత చక్కగా తెల్ల డ్రెస్ వేసుకొని నిండుగా డ్రెస్ వేసుకొని హాయిగా ఎంత బాగుంటుంది. అబ్బాబ్బాబ్బా చూడ్డానికి చూడముచ్చటగా అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంటుంది. అలా చూస్తే ఏ అమ్మాయి అయినా అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ వచ్చేసింది, కొత్త ట్రెండ్ మారిపోయింది. అదేంటి అనుకుంటున్నారు? జస్ట్ గ్రోక్ ఏఐతో ఒక్కసారి కమాండ్ మీద ఇట్లా నొక్కితే చాలు, అంతే. ఎంత నిండుగా కప్పుకున్న హీరోయిన్ అయినా కూడా బికినీతో కనపడాల్సిందే. ఎట్లున్నది కథ? అది ఇప్పుడు ట్రెండ్, ఫుల్ ట్రెండ్ అయిపోయింది. సరే హీరోయిన్లను వీళ్ళను హాలీవుడ్ వాళ్ళను బాలీవుడ్ వాళ్ళను తీసుకొచ్చి ఒక్క కమాండ్ బటన్ ఇట్లా నొక్కితే మొత్తం బికినీలో కనపడుతుంది. ఎంజాయ్ చేసిందంటే ఏదోలే అమ్మ పిచ్చోళ్ళు ఏదో అట్లా చూసి ఆనందిస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. తర్వాత అమెరికా వాళ్ళు దీన్ని వ్యతిరేకించి ఇది వద్దు అని చెప్పేసి అని అన్నారు. అక్కడెందుకు, మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇది వద్దు ఇవన్నీ మొత్తం తీసేయండి అని చెప్పేసి అని అన్నారు. అయినా మన వాళ్ళు ఎందుకు వింటారు? వినరు, ఏది తీసేయలే. లాస్ట్కి ఏమైంది అనుకుంటున్నారు? ఈ అమ్మాయిల దగ్గర నుంచి పోయి తీరా ఇప్పుడు తెలుగు హీరోలకు దాకింది. విన్నరా కరెక్ట్గా? హీరోయిన్లు కాదు, హీరోలు. అమ్మ హీరోయిన్లను బికినీలలో చూసి ఆనందపడేటోళ్ళని చూసిన హీరోలను బికినీ డ్రెస్లలో చూసి ఏం చేస్తారా నాయన? అయ్యో ఏడిపోతుందిరా నాయన ఈ సమాజం అంతా. ఇప్పుడు అదే నడుస్తుందట ట్రెండు. తెలుగు హీరోలందరినీ కమాండ్ బటన్ నొక్కితే ఏఐలో మొత్తం బికినీ డ్రెస్లలో కనపడుతున్నారట. అట్లా చూసి ఎంజాయ్ చేస్తున్నారట. అవ్వ అయ్యో ఇప్పుడు సౌందర్యలహరి గది సౌందర్యుడా అని పాడాల్సి వస్తుందేమో. గది కథ. విన్నారు కదా? గది
అయ్యో రెండో కుంపడి పెట్టకురో గండిపేటయ్య నీకు దుకోని సత్తర్రో గండిపేటయ్య రెండో కుంపడి పెట్టకురో గండిపేటయ్య వాళ్ళు కాలి సత్తర్రో గండిపేటయ్య రెండో కుంపడి పెట్టకురో గండిపేటయ్య నిన్ను గుద్ది సంతర్రో గండిపేటయ్య. ఇదేంది పాట తీసుకొచ్చి ఇటు మార్చిండు అనుకుంటున్నారా? అరే అసలు ముచ్చట చెప్తా ఇనుర్రి. హైదరాబాద్లో చైతన్యపురిలో ఇక రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాట ఒక ఆమె. ఈయన మంచిగా రెండో కుంపడి పెట్టిండు. పోయి రాసలీలలేలా రాయబారమేలా అనుకుంటూ రాసలీలలు ఆడుతున్నాడు సారు రెండో కుంపడికి. కథం పోయింది బిడ్డ, మంచిగా పట్టుకున్నది, గుద్ది చంపితే తర్వాత పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు సారు. అయ్యా ఏంది సార్ ఇది అవసరమా? ఒక్క కుంపడికే ఆగమాగం అయ్యేటోళ్ళు ఉన్నారు మొత్తం సమాజంలో. ఒక్కదాన్ని పోషించడానికే, ఒక్కదాన్ని చూసుకోవడానికే ఆగమాగం అవుతున్నారు. ఒక్క పెళ్లి చేసుకొని నువ్వు రెండో కుంపడి పెట్టి పోయి రాసలీలలు ఆడుకుంటూ పోయిగా దొరికితివి. ఇక మామూలుగా ఉంటుందా? అసలే ఇప్పుడు ఏం చేయకున్నా కూడా మొత్తం పొడిచి పారేసి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చి చంపుతున్నారు భర్తలను. ఇక నువ్వు దొరికినావు ఇట్లా, ఇక నిన్ను ఎట్లా ఆడుకుంటారుగా? మామూలుగా ఆడుకోరు. ఇంకా నయం ఆమె రెండు గుద్దులు గుద్ది తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పగిచ్చింది. జరగ ఒకసారి చూడుర్రిగా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా క్యాబేజేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది క్యాబేజీ. ఇదేంటి పోయి వంకాయ కూర పాటను తీసుకుపోయి క్యాబేజీ అంటున్నాడు ఏంది అనుకుంటున్నారా? ఏందో కథ, ఏందో ఎట్లా మారుతుందో ఏమవుతుందో అర్థం కావట్లే. మొన్న ఢిల్లీలో ఒక కథ జరిగింది. ఒక విద్యార్థిని క్యాబేజీ తిని చచ్చిపోయిందర్లా. ఇదేం కథ? వామ్మో, క్యాబేజీ తింటే చచ్చిపోవడం ఏంది? అదేమైనా విషయం అనుకుంటున్నారా? ఇగో ఇప్పుడు అట్లే తయారైంది. మరి ఏంది అనుకుంటున్నారు? ఇగో క్యాబేజీ కూరగాయలు, పచ్చి కూరగాయలు తినండి, ఇది తినండి, అది తినండి అని కొంతమంది పెద్దోళ్ళు చెప్తున్నారు. ఇక ఇప్పుడు అట్లా కాదు. అవి తింటే జర చూసుకోర్రి, అలా ఏమేమి ఉన్నాయో చూసుకొని తినుర్రి. లేకపోతే బద్దె పురుగు అని ఒకటి ఉంటుందట ఈ పచ్చి కూరగాయలల్లో. ఆ బద్దె పురుగుని తింటే వాటి గుడ్లు రక్తంలో కలిసి అవి మెదడుకి ఎక్కి మెదడు ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతున్నారట అట్లా. ఇక ఏం తింటాం? అసలే పురుగుల మందులు కొట్టి తినలేక సస్తున్నాం కూరగాయలు. ఇంకా దీంట్లో బద్దె పురుగులు వచ్చి చేరుతున్నాయి. అవి తిని మనుషులు చచ్చిపోతున్నారు. ఇక పచ్చి కూరగాయలు తినేటోళ్ళ పరిస్థితి ఏందో నాకైతే ఇప్పటి వరకు అర్థం కావట్లే. సరే ఏదేమైనప్పటికీ కూరగాయలు మాత్రం బాగా ఉడికించి తింటే మాత్రం ఏం కాదు. అట్లా అది మంచిదే. బాగా ఉడికించి తినుర్రు, ఏం కాదు. అర్థమైందా? ఇక అట్లుంది పరిస్థితి. ఇగో కూరగాయలు తిన్నా కష్టమే, ఏది తిన్నా కష్టమే. జీవితం అంతా ఎడిపోతుందో ఏమవుతుందో అర్థం కావట్లే. ఏదున్నా జర మంచి మనసుతో నుండి మంచి మనసుతోని చేసుకుంటే ఇట్లాంటి కథలు రావు, ఇట్లాంటి రోగాలు రావు, ఇట్లాంటి ఏమి రావు. జర మంచిగా ఉందాం, జనాలను మంచిగా బతికించుకుందాం. సరే విన్నారు కదా? ఇలా ఇక మంచి వార్తలు తీసుకొస్తుంటా, గిట్లనే మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంటా. ఎవడీడు? మాస్ మహారాజ్ జై మల్లా. అన్న నడిచొస్తే మాస్, అన్న వార్త తెస్తే మాస్, అన్న మీకు చూపిస్తే మాస్, మాస్ అది మళ్ళా గది సంగతి. ఇగో మాస్ మహారాజ్ బిందాస్ ముచ్చట్లు, మీకు మంచి ముచ్చట్లు వినిపించిన చూపించిన. ఇక గిట్లనే చూస్తుండండి, ఆదరించండి. తెలుసు కదా? నమస్తే, ఉంటా.